ఏయ్ ఇలా చూడు, నువ్వు చెప్పింది నిజమని నేనెలా నమ్మాలి? లేదు సార్, నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ నా ఒట్టి ఊహ మాత్రమేనని. ఇవన్నీ నాకు ఎలా తెలుసని అడిగితే అదే ఎలా తెలుసు? సార్, అది నేను ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా కోసం కొన్ని రెఫరెన్సెస్ తీసుకున్నాను. అప్పుడు దానికోసం నేను చేసిన కొన్ని కేస్ స్టడీకి ఈ మరణానికి ఏదో సిమిలారిటీ ఉన్నట్టు నాకు అనిపించింది. మిస్టర్ మనోజ్ కాట్రగడ్డ, సినిమా కాదు జీవితం. కానీ నువ్వు చెప్పిన దాంట్లో ఏదో కొంచెం లాజిక్ ఉంది. ఆ కేసు కూడా చెప్పు. ఏ కేసు? నిన్న అమ్మాయిని చంపాడు కదా. ఇన్స్పెక్టర్ సార్ వెళ్ళదు, ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా? ఇంకో టిగ్గర్ నోటీస్ ఉంది సార్. ఎక్కడ? మా ఫ్లాట్. ఫ్లాట్ లోనా? మా రూమ్ లోనా? నా కక్కుస్ లో. ఇంకా ఎక్కువ మాట్లాడా ఉంటే చంపేస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి. మీరంతా నా కళ్ళ ముందే ఉండాలి, అర్థమైందా? నువ్వు చెప్పిందంతా నేను నమ్మాను అనుకోకు. రాస్కెల్స్, కక్కుస్ లో ఉందా? తీసుకెళ్ళండి. ఈ ఛానల్ వాళ్ళని ప్రెస్ వాళ్ళని ఇమీడియట్ గా బయటకు పంపేయండి. నేను అస్సలు చెప్పను. పోలీసుల నిర్లక్ష్యం అంట. కావాలంటే నా మీద కేసు పెట్టుకో, నేనే ఇన్వెస్టిగేషన్ చేసి పెడతాను. నువ్వు నన్ను పోలీసులకు పెట్టిద్దాం అనుకున్నా చెప్తావా? చెప్తాను. ఇలాంటి ఒక అమ్మాయిని తీసుకొస్తాను, నాకు ఒక మాట చెప్పదు. అది ఇంతలా ఒక అమ్మాయిని. ఓహో, నీ ప్రాబ్లం ఇదా? మరి కాదా ఏంటి? రే రోహిణి, నిన్ను నేను 1000 సార్లు పిలిచాను రా. కావాలంటే వీడిని అడుగు. నన్ను క్షమించరా బాబు. అరే, నువ్వు అక్కడ తాగి పడిపోయినప్పుడు ఆలోచించుండాల్సిందే. రే చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండడానికి అస్సలు టైం లేదు. దయచేసి ఫ్లాట్ బ్యాక్ సైడ్ కి బండిని తీసుకొని రారా. ఎందుకు? చెప్తాను, ఇప్పుడైతే వెళ్ళరా బాబు ప్లీజ్. ఈసారి క్షమిస్తాను, ఓకే? వీడొక మనిషేనా? రే మనస్, తర్వాత ప్లాన్ ఏంట్రా? నువ్వేం టెన్షన్ పడుకో, వాడు బండి తీసుకొని రాని. రా, మనకు కొంచెం పని ఉంది. ఇది ట్విస్ట్. వల్ల కావట్లేదే. ఇలా వచ్చి కొంచెం హెల్ప్ చేయరా. ఇదేంట్రా బాబు ఇంత బరువు? చాలా బరువు ఉందనుకుంటా. శాంటా క్లాస్. బండి పోనీరా. ఏంట్రా ఇది? కరోల్కి వెళ్తున్నామా? నువ్వు కొంచెం మూసుకొని బండి పోనిస్తావా? అప్పుడు ఆ అమాయకురాలు మన ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుందిగా. అరే, అది నీ మామ కూతురేం కాదు కదా. అరే మావా, దయచేసి బండి తీరా. ఏం చెప్పినా మీకు నచ్చదుగా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. సాంగ్ ఆపరా. కాలం నీ నేస్తం ముస్తఫా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. పోలీస్ కాలం నీ నేస్తం ముస్తఫా. ఎలాగైనా డయానా మంచి యాక్టర్ రా. ఆగండి ఎటు వెళ్తున్నారా? 1 minute. మనం ఎటు వెళ్తున్నాం? అది సార్, మేము మ్యూజియం స్టేషన్ వరకు వెళ్తున్నాం. అది ఇప్పుడు కుదరదు, రేపు చూసుకోండి. లేదు సార్, విల్సన్ సార్ని చూడడానికే. కావాలంటే ఫోన్ చేసుకోండి. ఇదిగోండి ఫోన్. అక్కర్లేదు. ఓ సారీ, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా. ఒకసారి మాట్లాడి చూద్దాం. దేవుడా కాపాడయ్యా. కార్లో ఏముంది? క్రిస్మస్ శాంటా క్లాస్. అది లాస్ట్ క్రిస్మస్ కి కొన్నది. అది అందుకని ఈ క్రిస్మస్ కి వీడి చెల్లెలి కొడుక్కి ఆడుకోవడానికి ఇద్దామని తీసుకెళ్ళి. సర్లే ఆపు. సారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మీరు ఇక్కడే ఉండండి. అయితే సార్, మేము ఫ్లాట్లోనే ఉంటాం. మీరు కాల్ చేశాక మమ్మల్ని పిలవండి. వెళ్ళేది స్టేషన్కే కదా సార్, వెళ్ళనిద్దాం. అయితే సార్కి తర్వాత ఇన్ఫార్మ్ చేద్దాం, మీరు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. పోండి. మనం ఇప్పుడు ఎందుకు ఆ స్టేషన్కి వెళ్తాను? మూసుకొని పోనీరా. కర్ణుడు, నెపోలియన్, భగత్ సింగ్. బాగుందే. ఇట్రా ఆగరా. రే ఇట్రారా. రోడ్డు మధ్యలో బండి ఆపేసి
రారా. ఒరేయ్ వెళ్ళి వాళ్ళని తీసుకురండి. కుక్కు ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నారా? కరోలికి వెళ్తున్నాం. చూసావా క్రిస్మస్ తాతయ్య, వస్తావా? మేము రావట్లేదులే, మనం వెళ్దాం. రండి దిగండి రా. అనయ్య అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? నువ్వు నోరు మూసుకుని అటేలు. అట నమస్కారం. ఏంటన్నా ప్రాబ్లం ఏంటి? ఒక క్రిస్మస్ కరోల్ ఉంది, కొన్ని పాటలు పాడాలి, నువ్వు రా. ఏంటి సార్ మ్యాటర్? మేము కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. అన్నం ముందే పకర్చు పెడతారా? రే ఎవర్రా మీరు? రే ఆగండ్రా. ఆ, మనం మర్యాద పిలిస్తే కరోల్ పాటలు పాడటానికి వెళ్తాడంట. అది మనల్ని అవమానించినట్టే కదన్నా. ఒరేయ్ మమ్మల్ని అవమానించావా? మమ్మల్ని అవమానిస్తారా? అవునన్నయ్య, కార్లో కూర్చున్నాడే. ఒరేయ్ ఆ కారులోని బొమ్మ తీసుకురా. వెళ్ళు వెళ్ళరా. తీరా. టాయ్స్ అంటే నాకు ఎప్పుడూ ఒక వీక్నెస్. ఇదేంటి? దీని రేట్ ఎంతో తెలుసా? ఓపీఆర్ ఫుల్ 450. మరి ఇది ఇది లోకల్ జవాన్. ఇది 370 అవుతుంది అనుకుంటా. లేదు కన్ఫర్మ్ 370. అయితే ఇది తెలియదు సార్. నీకు తెలీదారా? అరే మీకు తెలిస్తే చెప్పొచ్చు కదా, చిన్న పిల్లలు కదా. నా కొడక 50 కోట్లు. లేరా? చాలా ఓట్. నీకు తెలియదు కదా. మరి ఇక్కడుంది ఎవర్రా? దేవుడా. సార్ ఈ బాటిల్ వీడికి గిఫ్ట్ గా దొరికింది. ఎవరా నీ గిఫ్ట్ ఇచ్చింది? నిజం చెప్పరా? చెప్పు. ఎవరు, ఎప్పుడు, ఎలాగా అనేది తరువాత. ఐ వాంట్ మై బాటిల్ నౌ. ముప్పై నిమిషాల్లోపు నా బాటిల్ నా దగ్గరికి రావాలి. అర్థమైందా? తీసుకొస్తాను సార్. వెంటనే మేము ఇమీడియట్ గా తీసుకొస్తాం సార్. రేయ్ తమ్ముడు ఇటారా. నేను రాను. రమ్మంటుంటే వెళ్ళనా? వెళ్ళు. తోయకండి రా. పదన్నా. ఏంట్రా భయపడ్డారా? సడన్ గా అలా అటాక్ చేసేసరికి భయపడ్డా. ఇవన్నీ కామన్ రా. అన్నా మీరు భయపడలేదా? నేనా? హ. ఓ పని చేయండి, మీరందరూ వీళ్ళతో వెళ్ళి ఆ బాటిల్ ఇటు తీసుకొచ్చేయండి. ఓకే అలాగన్నయ్యా. రేయ్ నువ్వు ఇటారా. అన్న పిలుస్తున్నాడు. నన్నా వీళ్ళు బాటిల్ తీసుకుని వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేద్దాం. అనియా అలాగైతే మన కారులో క్రిస్మస్ తాతయ్య బొమ్మ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే మన బాటిల్ ఇచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేద్దాం. ఈ పానిక్ సిచ్యువేషన్ లో అదే కదా మంచిది. పదండి. వెళ్ళాడు కూర్చో. సరే అన్నయ్య.